హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను తుఫాన్ అయితే చెలరేగింది. ఇప్పుడు ఒకే ఒక్క నిర్ణయం, ఏకంగా ఆ రాష్ట్రంలో 58 లక్షల మంది ఓట్లు మాయమైనవి ఓటర్ లిస్ట్ నుంచి. ఇదేదో చిన్న నెంబర్ కాదు, ఎన్నో నియోజకవర్గాల తలరాతల్ని, చివరికి రాష్ట్ర భవిష్యత్తును కూడా మార్చేయగలిగినటువంటి సంఖ్య, అతిపెద్ద సంఖ్య అది. బెంగాల్లో మమతా ఖేల్ ఖతమైందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటుంది. ఇన్నాళ్ళు మమతా బెనర్జీ దొంగ ఓట్లతో, అక్రమ చొరబాటుదారులతోనే గెలుస్తూ వచ్చారని, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేపట్టినటువంటి ఈ ప్రక్షాళనతో ఆమె ఆట కట్టించామని చెప్పేసి బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. కానీ ఈ 58 లక్షల నెంబర్ వెనక ఉన్నటువంటి అసలు కథ ఏంటి, అది వేరే విధంగా ఉంది. బీజేపీ చెప్తున్నట్టుగా వీళ్ళంతా కూడా దొంగ ఓటర్లా, లేక ప్రజాస్వామ్య ముసుగులో జరుగుతున్నటువంటి అతిపెద్ద రాజకీయ కుట్ర, ఎలక్షన్ కమిషన్లకి బీజేపీ ప్రచారానికి మధ్య ఉన్న నిజమేంటి, ఇది నిజంగా మమతా రాజకీయ ఆధిపత్యానికి ముగింపా, లేకపోతే 2026 ఎన్నికల కోసం బీజేపీ పక్కా ప్లాన్తో వెళ్తుందా? ఈ వీడియోలో ప్రతి ఆరోపణని, ప్రతి సంఖ్యను కూడా నేను విశ్లేషించి అసలు నిజాలని నిగ్గుదేల్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చివరిదాకా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి దయచేసి. అసలు ఏంటి సార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీజను, ఎందుకు ఈ రగడ అంటే ఈ వివాదం మొత్తానికి కారణం ఏంటంటే SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే కొన్ని రాష్ట్రాల్లో చేపట్టినటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం. మామూలుగా అయితే ఓటర్ల జాబితా వెరిఫికేషన్ అనేది ప్రతి ఏటా చేస్తూనే ఉంటారు, సవరిస్తూనే ఉంటారు. కానీ ఈ అంతకంటే ముఖ్యమైనదన్నమాట, చాలా లోతైంది కూడా. ఎందుకంటే ఇందులో ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులు, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, BLOలు అంటారు కదా, వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్లని క్షుణ్ణంగా పరిశీలించేస్తారు, చెక్ చేస్తారు వాళ్ళు. ఈ ప్రాసెస్లో ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే కొత్త ఓటర్లు నమోదు చేసుకుంటారు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇళ్లలో వాళ్ళ అర్హులైన వాళ్ళందరినీ కూడా ఓటర్ లిస్టులో చేర్చుకుంటారు. రెండోది ఏంటంటే తొలగింపులు, చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేయడం కానీ, ఒకే ఓటు 2-3 చోట్ల ఉన్న డూప్లికేట్ ఓట్లు కానీ, లేదంటే ఒక ప్రాంతం నుంచి పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయి వేరే చోట వలస ఉంటున్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా వాళ్ళు తొలగిస్తారు. ఇంకా మూడోది ఏంటంటే సవరణలు, అడ్రస్ పేరు కానీ లేదా ఇతర తప్పులు ఎవరుంటే వాటిని సరి చేస్తుంటారు. ఇవన్నీ మొత్తం ప్రాసెస్ అనమాట. ఈ 3 ప్రాసెస్లు నడుస్తుంటాయి. ఇక్కడ వినడానికి ఇదేదో సాధారణ ప్రభుత్వ ప్రక్రియ లాగే ఉంది, కానీ రాజకీయాలకి కేర్ ఆఫ్ అయినటువంటి పశ్చిమ బెంగాల్లో మాత్రం ఇప్పుడు పెద్ద భయంకరమైన పొలిటికల్ ఫైట్కి కారణమైపోయింది. ఎందుకంటే నవంబర్ 4న మొదలైనటువంటి ఈ ప్రక్రియ డిసెంబర్లో ఒక ముసాయిదా జాబితాని రిలీజ్ అయింది ఈ మధ్య. ఆ లిస్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 58 లక్షల ఓటర్ల పేర్లను తొలగించినట్లుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. దాంతో అసలు యుద్ధం, అసలు కథ అనేది అక్కడే మొదలైందనమాట. బీజేపీ దీన్ని ఒక చారిత్రాత్మక ప్రక్షాళనగా చెప్తుంటే, తృణమూల్ కాంగ్రెస్ మాత్రం తమ ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి కేంద్రమన్ను ఈసీ కలిసి ఈ నాటకాలు ఆడుతున్నాయని చెప్పేసి ఆరోపణలు అయితే చేస్తుంది. మరి ఆ 58 లక్షల ఓట్ల వెనక అసలు కథ ఏంటి, లెక్కలు ఏం చెప్తున్నాయంటే, బీజేపీ ప్రచారం చేసినట్టుగా 58 లక్షల మంది బంగ్లాదేశీ చొరబాటుదారుల లేదా రోహింగాల, ఈ ప్రశ్నలకు సమాధానము ఎలక్షన్ కమిషన్ స్వయంగా ఇచ్చినటువంటి ఆ డేటాలోనే ఉంది. ఆ లెక్కలు కాస్త లోతుగా మనం పరిశీలన చేస్తే అసలు విషయం అనేది మనకే అర్థమవుతుంది అనమాట. ఎన్నికల సంఘం ప్రకారం ఏంటంటే, తొలగించినటువంటి 58 లక్షల ఓట్లను వర్గీకరణ చేస్తే అందులో చనిపోయిన ఓట్లు అంటే డెడ్ ఓటర్స్ దాదాపు 24.16 లక్షల మంది ఉన్నారు. అన్నిటికంటే పెద్ద సంఖ్య ఇదే అనమాట, చనిపోయిన వాళ్ళు. ఇక ఎన్నో ఏళ్ళుగా జాబితాలో ఉండి వీళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్లను ఇప్పుడైతే తొలగించారు. ఇక రెండోది ఏంటంటే, శాశ్వతంగా వలస వెళ్ళిన వాళ్ళు, అంటే పర్మనెంట్గా మైగ్రేటెడ్ అయిన వాళ్ళు దాదాపు వీళ్ళు 19.88 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు అంటే పని కోసమో లేకపోతే ఇతర కారణాలలో మొత్తానికైతే తమ ప్రాంతాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయారు వీళ్ళు. ఇక మూడోది ఏంటంటే, కనిపించని లేదా గుర్తించని వారు, వీళ్ళు మిస్సింగ్ లేదా అన్ట్రేసబుల్, అలాంటి వాళ్ళు 12 లక్షల మంది దాకా ఉన్నారు. 12.2 లక్షల మంది, 20 లక్షల మంది దాకా ఉన్నారన్నమాట. ఇక ఇంకోటి ఏంటంటే నకిలీ బోగస్ ఓటర్లు, డూప్లికేట్ బోగస్ ఓటర్లు, వీళ్ళు ఇక్కడ అసలు విషయం అనేది ఇక్కడే ఉందన్నమాట. బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా దొంగ ఓట్లు కేవలం 1.38 లక్షల డూప్లికేట్ ఓట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఒకే పేరు 2 చోట్ల ఉన్నవి కానీ అలాంటివి అనమాట. దాదాపు 1.83 లక్షల గోస్ట్ ఓటర్లు, అంటే వాళ్ళు అసలు అడ్రస్లు లేరు. వీళ్ళు పోయి BLOలు వెళ్ళినప్పుడు ఆ అడ్రస్లో వాళ్ళు కనిపించలేదు అనమాట. ఇంకా మరో 57,000 మంది ఇతర తేడాలతో ఉన్నటువంటి అదర్స్ ఓటర్లు అనమాట. వీళ్ళ మొత్తం మీద 58 లక్షలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ బోగస్ ఓట్లన్నీ కలిపినా కూడా మిగిలిన 90కి పైగా తొలగింపులు అనేవి మరణాలు కానీ, వలసల వంటి సాధారణ కారణాలతో జరిగినవి. కానీ బీజేపీ మాత్రం
58 లక్షల ఓట్ల నెంబర్ చూపిస్తూ ఇదంతా మమత సృష్టించినటువంటి దొంగ ఓట్ల సామ్రాజ్యం అని ప్రచారం చేస్తుంది. ఇది రాజకీయంగా వాళ్ళకి మైలేజ్ కోసం చేస్తున్నటువంటి వ్యూహంగా మనకైతే కనిపిస్తుంది. ఇంకా ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ తొలగింపులు కేవలం ఒకే పార్టీకి చెందినటువంటి నియోజకవర్గాల్లో జరగలేదు. సాక్షాత్తు సీఎం మమతా బెనర్జీ నియోజకవర్గమైనటువంటి భవానీపూర్లో 44,787 ఓట్లను తొలగించింది ఈసీ. అలాగే అదే టైంలో ప్రతిపక్ష నేత అయినటువంటి బీజేపీ లీడరు సువేందు అధికారి, ఈయన నియోజకవర్గం నందిగ్రాము. ఈ నందిగ్రామంలో 10,599 ఓట్లను అయితే తీసేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్కి కంచుకోట్లైనటువంటి కోల్కతా పోర్టు, చౌరంగి లాంటి ప్రాంతాల్లో మాత్రం తొలగింపుల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉందట. అంటే దాదాపు 63,000 మంది నుంచి 74,000 ఓట్ల దాకా ఉందట. అంటే మమత మేనల్లుడు ఉన్నాడు కదా అభిషేక్ బెనర్జీ అని, ఆయన ప్రాబల్యం ఉన్నటువంటి దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఏకంగా 8,16,000 ఓట్లని ఈసీ తొలగించింది. ఈ లెక్కలు చూస్తూ ఇప్పుడు ఈసీ టీఎంసీ అనేది అనుమానాలు వ్యక్తం చేస్తుంది, అది కావాలని మా వాళ్ళని చేశారని. అయితే బీజేపీ మాత్రం కీలకతము స్ట్రాటజీ వాడుతుంటే అటు టీఎంసీ మాత్రం హక్కుల పోరాటం అనే దాన్ని ఎత్తుకుందనమాట. ఈ ఓటర్ల జాబితా సవరణను బీజేపీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా వాడుకుంటుంది. 2021 ఎన్నికల్లో ఓడిపోయాక బెంగాల్లో టీఎంసీని ఢీకొట్టడానికి బీజేపీకి ఒక పవర్ఫుల్ ఇష్యూ అనేది ఏది కూడా దొరకలేదు. కరెక్ట్గా ఇదే టైంలో ఈ సర్ ప్రక్రియ అనేది వాళ్ళకి ఒక ఆయుధంగా దొరికింది బీజేపీకి. ఇక్కడ మనం రెండు పార్టీల ప్లాన్లు ఏంటి బీజేపీలో మన పశ్చిమ బెంగాల్ అనేది చూద్దాం. ఒకటి బీజేపీ ప్లాన్ ఏంటంటే సువేందు అధికారులు లాంటి నాయకులు ఏమంటారంటే ఇది స్టార్టింగ్ మాత్రమే, ఆరంభం మాత్రమే అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. లక్షల మంది బంగ్లాదేశీలు కానీ రోహింగ్యాలు కానీ మమతా ప్రభుత్వం ఓటర్లుగా చేర్చింది. వాళ్ళందరినీ ఏరేస్తే టీఎంసీ ఓటు బ్యాంకు మొత్తం కూలిపోతుందని చెప్పేసి బీజేపీ అయితే గట్టిగా వాదిస్తుంది. కానీ సోషల్ మీడియాలో సభల్లో మమత కీలకతం అంటూ ఒక నినాదాన్ని కూడా జనంలోకి తీసుకెళ్తుంది అనమాట. అది అంటే వీళ్ళు 2026 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా వీళ్ళు ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ ఓటర్ల తొలగింపు ఇష్యూతో టీఎంసీని మానసికంగా రాజకీయంగా దెబ్బ కొట్టాలన్నది బీజేపీ ప్లాన్. ఇక టీఎంసీ కౌంటర్ అటాక్ ఏం చేస్తుందంటే మమతా బెనర్జీ ఇది ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా అభివర్ణిస్తుంది. బీజేపీ కానీ కేంద్ర ఎన్నికల సంఘంతో కుమ్ముక్కయ్యి ముఖ్యంగా మైనార్టీలు కానీ పేదలు దళితుల ఓట్లను టార్గెట్ చేసి తొలగిస్తుందని చెప్పేసి ఆమె ఆరోపణలు చేస్తున్నారు. తన నియోజకవర్గంలోనే 44,000 ఓటర్లు మాయమవడం అని చెప్పేసి ఆమె మమతా బెనర్జీ ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తుంది. అయితే టీఎంసీ నాయకులు ప్రతి గ్రామంలో ప్రతి బూత్లో ఇంటింటికి వెళ్ళి ఆ తొలగించినటువంటి డిలీటెడ్ వాటర్ లిస్ట్ పట్టుకొని పోయి అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి వాళ్ళ పేర్లు అయితే వెరిఫికేషన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మే ఐ హెల్ప్ యూ అంటూ క్యాంపులు కూడా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అభిషేక్ బెనర్జీ అయితే బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా నిజంగా 1 కోటి మంది చొరబాటుదారులు ఉంటే వాళ్ళ పేర్లు అడ్రస్లు బయటపెట్టాలని చెప్పి ఆయన అయితే ఛాలెంజ్ చేశాడు. ఈ పొలిటికల్ వారు ఎంత ముదిరింది అంటే మమతా బెనర్జీ ఒక పబ్లిక్ మీటింగ్లో చేసినటువంటి కామెంట్స్ దేశవ్యాప్తంగా కూడా సంచలనమైనవి. పెద్ద అంటే వంటగది ఆయుధాలతో మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి మమత మాట్లాడారన్నమాట. నదియా జిల్లాలో జరిగినటువంటి ఒక మహిళా సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ ఓటర్ లిస్ట్ నుంచి మీ పేరు తీసేయడానికి ఎవరైనా వస్తే మీ వంటగదిలో ఉన్నటువంటి కత్తులు గరిటలతో సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆమె పిలిపించారు. మహిళలు ముందుండి పోరాడాలి, మగవాళ్ళు వెనక నిలబడాలని చెప్పి ఆమె పిలిపించారు. అయితే ఈ కామెంట్స్ మీద బీజేపీ అయితే బగ్గుమంటోంది. ఒక ముఖ్యమంత్రి ఎన్నికల అధికారులపై హింసను ప్రేరేపిస్తున్నారంటూ ఆమెపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి అయితే వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. అయితే మమత మాత్రం తన మాటల్ని సమర్థించుకుంటున్నారు. తాను హింసను ప్రోత్సహించట్లేదు, బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా హక్కులు కాపాడుకుంటున్నాము మేము అని చెప్పేసి, అది నేను శాంతియుతంగా చేయాలని చెప్పా కానీ నేనేమి వంటగది సాధనాలు అనే పదాన్ని మహిళల శక్తిగా మాత్రమే చెప్పానని చెప్పేసి ఆమె సమర్థించుకుంటుంది. ఈ ఒక్క కామెంట్తో ఓటర్ల జాబితా సవరణ అనే మామూలు పరిపాలనా ప్రక్రియ ఇప్పుడు అది బెంగాల్ వీధిలో ఒక భీకరమైనటువంటి రాజకీయ పోరాటంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మమతా బెనర్జీ కామెంట్స్ నిజంగా హింసను ప్రేరేపించేలాగా ఉన్నాయా, లేక బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా తన ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం ఏమైనా జరిగిందా ఆమె అన్నదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలపండి. మీ విశ్లేషణ నేను ఎదురు చూస్తుంటాను. సరే, 2026 ఎన్నికలపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది? ఇది నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా అంటే బీజేపీ ఏమైనా ఆశలు పెట్టుకుందంటే బీజేపీ లెక్కల ప్రకారం ఈ 55 లక్షల ఓట్లలో చాలా వరకు కూడా టీఎంసీకి అనుకూలమైనవి ఉన్నాయి. ముఖ్యంగా మైనార్టీలు కానీ వలస కార్మికుల ఓట్లు,
రోహింగ్యాలు, బంగ్లాదేశీ ఓట్లు ఉన్నాయంటుంది. ఈ ఓట్ల తొలగింపు వల్ల గత ఎన్నికల్లో టీఎంసీ తక్కువ మెజార్టీతో గెలిచినటువంటి చాలా నియోజకవర్గాల్లో రిజల్ట్ అయితే తిరగబడుతుంది అని చెప్పేసి, మారిపోతుందని చెప్పి బీజేపీ అయితే ఆశిస్తుంది. ఇది తమకు రాజకీయంగా కలిసి వస్తుందని చెప్పి అంటుంది. టీఎంసీ గెలుపు మార్జిన్లు కూడా తగ్గిస్తుందని చెప్పేసి వాళ్ళు అయితే అంటున్నారు. అందుకే వాళ్ళు కేల్కతం అనే ప్రచారం అయితే మొదలుపెట్టారు. అది బాగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే బీజేపీ అక్కడ చేస్తుంది. టీఎంసీ వ్యూహం మరోలా ఉంది. ఇది కేవలం ముసాయిదా జాబితామే, మరి ఫైనల్ లిస్ట్ అనేది 2026 ఫిబ్రవరి నాటికి వస్తుందని చెప్పి అంచనా వేస్తుంది. ఈ తొలగించినటువంటి పేర్లు వాళ్ళు సరైన డాక్యుమెంట్లు మళ్ళీ ఉంటే వాళ్ళ దగ్గర మళ్ళీ అప్లై చేసుకోవడానికి దాదాపు జనవరి 15 వరకు కూడా అవకాశం అనేది ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ ప్రాసెస్ని అడ్డం పెట్టుకుని బీజేపీ తమ మీద, ముఖ్యంగా మైనార్టీల మీద కుట్రం చేస్తుంది. ఇది జనంలోకి బలంగా తీసుకెళ్తాము, దాని ద్వారా టీఎంసీ నా ఓటు బ్యాంకును పటిషన్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది కేవలం నెంబర్ల గేమ్ అనుకోవడానికి కూడా లేదు. ఇది ఒక సైకలాజికల్ వార్ లాగా కనిపిస్తుంది. ఓటర్ లిస్ట్ నుంచి తమ పేరు పోయిందనే భయాన్ని జనంలో సృష్టించి వాళ్ళని గందరగోళం పరచడం అనేది ఒక ఎత్తు అయితే, ఆ భయాన్నే రాజకీయ ఆయుధంగా మార్చుకొని బాధితులందరినీ కూడా ఏకం చేయడం అనేది మరో ఎత్తుగా కనిపిస్తుంది. సో ఫైనల్గా మమత కేల్ నిజంగానే ఖతమైనట్ట? ఈ ప్రశ్నకి సమాధానం అయితే ఇప్పుడే కాదు, 2026 ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది. ఒకవైపు 58 లక్షల మంది ఓటర్ల తొలగింపు అనేది ఖచ్చితంగా టీఎంసీకి అయితే పెద్ద సవాల్ లాంటిదే. ఎన్నో ఏళ్ళుగా పేరుకుపోయినటువంటి అనర్హుల ఓట్లను తొలగించడం ద్వారా ఎన్నికల వ్యవస్థను క్లీన్ చేస్తున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే వాదిస్తోంది. కానీ మరోవైపు చూస్తే ఈ ప్రక్రియ జరుగుతున్నటువంటి తీరు కానీ, దాని చుట్టూ బీజేపీ చేసిన ప్రచారం కానీ కొన్ని అనుమానాలకు అయితే తావిస్తుంది. తొలగించిన వాళ్ళలో ఎక్కువ మంది చనిపోయిన లేదా వలస వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ 58 లక్షల ఓట్లను దొంగ ఓట్లు కాదు, వచ్చే ఎన్నికల్లో వాళ్ళు బీజేపీ లబ్ధి పొందాలనేది అది చూస్తుంది దొంగ ఓట్లుగా చెప్పి. మరి బెంగాల్లో మమత కేల్ అయితే ఖతమవుతుందా, లేకపోతే 2026 మహాసంగ్రామానికి కేల్ షురూ అయిందా? కేల్ ఖతమైందా, కేల్ షురూ అయిందా? ఈ ఓటర్ల జాబితా వివాదం అనేది బెంగాల్ రాజకీయాలను రాబోయే రోజుల్లో మరింత వేడెక్కించడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. అసలు గెలుపు ఎవరిది తేలాలంటే మాత్రం మనం ఫైనల్ ఓటర్ లిస్టు బయటకు వచ్చేదాకా కూడా వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు వరకు కూడా ఆగాల్సిందే. ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయాలు ఏంటి? ఇది ఎన్నికల సంస్కరణ రిఫార్మ్ అని అనుకుంటున్నారా, లేకపోతే రాజకీయ దాడి అని మీరు భావిస్తున్నారా? కామెంట్స్లో మీ సమాధానం అనేది టైప్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కింద బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, ధన్యవాదాలు.